పటేల్ గారిది గివ్ హైదరాబాద్ అండ్ టేక్ కాశ్మీర్ అని. కాశ్మీర్ ను వదిలేసి హైదరాబాద్ ని పెట్టుకునే అంత గొప్పతనం ఏముందండి హైదరాబాద్ లో? మూడు ప్రాంతాలు చాలా ప్రాబ్లమెటిక్ ఏరియాస్ కింద ఆ రోజు విలీనానికి అపోజ్ చేశాయి. 1 జునాగఢ్, 2 హైదరాబాద్, 3 కాశ్మీర్. పటేల్ గారిది ఇంకొక ఫేమస్ స్లోగన్ ఉంది సార్, గివ్ హైదరాబాద్ అండ్ టేక్ కాశ్మీర్ అని. ఇదే సిమిలర్ గా పాకిస్తానీ పొలిటీషియన్ షౌకత్ హయాత్ ఖాన్ అని తన బుక్ లో కూడా రాస్తున్నారు, పటేల్ గారు ఇట్లా అన్నారు మా అప్పటి లీడర్స్ తో అని. పటేల్ గారికి కానీ అప్పుడున్న మన పొలిటికల్ లీడర్స్ కి కానీ హైదరాబాద్ ని తీసుకొని పెట్టుకోవడానికి అంటే అంత కాశ్మీర్ను వదిలేసి హైదరాబాద్ ని పెట్టుకునే అంత గొప్పతనం ఏముందండి హైదరాబాద్ లో? సార్ ఆయిబ్ ఖాన్ రాశారు ఈ విషయాన్ని కొన్ని దగ్గరలో, కానీ దీనికి ఎక్కడ చరిత్రలో ఆధారాలు లేవు. ఓకే, ఎక్కడా కూడా ఏ డైరీలో కానీ ఏ కరస్పాండెన్స్ లో కానీ ఎక్కడా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ మాకు వదిలేయండి, కాశ్మీర్ని తీసుకోండి కావాలి అని ఎక్కడా కూడా అన్నట్టు ఆధారం కానీ చరిత్రలో కానీ రిటర్న్ డాక్యుమెంట్ కానీ ఎక్కడా లేదు. నేను ఒక విషయం చెప్తా. 1947 ఆగస్టులో మనకి స్వతంత్రం వచ్చినప్పటికీ భారతదేశం 562 సంస్థానాలతో ఉన్నాం. ఇది ఒక దేశం అంటామా? ఇది ఒక ప్రిన్స్లీ స్టేట్స్ అంటామా? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ ప్రతి రాజ్యానికి ఒకటి చెప్పారు, మీ ముందు 3 ఉన్నాయి మార్గాలు. ఒకటి భారతదేశంలో విలీనం అవడం, ఒకటి పాకిస్తాన్లో విలీనం అవ్వడం, 3 ఇండిపెండెంట్గా ఉండడం. అయితే 3 ప్రాంతాలు చాలా ప్రాబ్లమెటిక్ ఏరియాస్ కింద ఆ రోజు విలీనానికి అపోజ్ చేశాయి. 1 జునాగఢ్, 2 హైదరాబాద్, 3 కాశ్మీర్. రాజులు కలవనున్నారు ఇండియాలో. ఈ 3 ప్రాంతాలు భారతదేశంలో కలవడానికి చాలా ఇబ్బంది జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజు చాలా వ్యూహాత్మకంగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రకమైన స్ట్రాటజీ ద్వారా ఆయన ఈ 3 ప్రాంతాలని భారతదేశంలో కలపడం జరిగింది. అయితే చాలా మందికి తెలిసింది హైదరాబాదు, కాశ్మీరు. జునాగఢ్ గురించి చాలా కొద్ది మందికి తెలుసు. కాబట్టి మనం ముందు జునాగఢ్ కథ చూద్దాం. జునాగఢ్ అనేది గుజరాత్లో ఒక ప్రాంతం. అరేబియా సముద్రం చుట్టుపక్కల ఉండి చుట్టూ అంతా భారతీయులే ఉన్నారు. అయితే స్వతంత్రం వచ్చిన టైంకి అందరూ గుజరాత్ ప్రజలు, జునాగఢ్ ప్రజలు ఏమనుకున్నారంటే జునాగఢ్ రాజు కంపల్సరీగా భారతదేశంలోనే కలుస్తాడు అనుకున్నారు. ఎందుకంటే జునాగఢ్లో ఉన్నది 90% హిందువులు, కానీ పరిపాలించే రాజు ముస్లిం రాజు. ఆయన ఏమన్నాడంటే నేను పాకిస్తాన్లో కలుస్తాను అన్నారు. పాకిస్తాన్ ఎక్కడుంది, గుజరాత్ ఎక్కడుంది? స్టేట్లో ఒక పార్ట్లో ఒక ఎండ్లో ఉన్న దాన్ని ఏ రకంగా కలుస్తుంది? అయితే వచ్చే రోజుల్లో ఏమైందంటే ప్రజల్లో కొంత తిరుగుబాటు వచ్చింది. అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైన్యాన్ని కానీ ఏమీ పంపించలేదు. ప్రజల తిరుగుబాటుకు ఇండైరెక్ట్గా ప్రోత్సాహం ఇచ్చారు. ప్రజల నుంచి ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. రాజు మీద ఒక ఏహిభావం అనేది క్రియేట్ అయ్యింది. ప్రజలకి రాజుకి మధ్య గ్యాప్ అనేది పెరిగింది. ఆ వ్యతిరేకతకి ప్రభుత్వం ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయడంతో రాజు ఏమీ చేయలేక ఒక టైంలో ఆయన పాకిస్తాన్ పారిపోయాడు. ఓకే. అయితే భారత ప్రభుత్వం రాజు పారిపోయాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకోలేదు. రిఫరెండం అనేది కండక్ట్ చేసింది, ప్రజా అభిప్రాయానికి ఇచ్చేసింది. ప్రజలను అడిగింది, మీరు భారతదేశంలో కలవాలనుకుంటున్నారా, పాకిస్తాన్లో కలవాలనుకుంటున్నారా? నిర్ణయం అనేది రాజు చేయడానికి కాదు, ప్రజలు నిర్ణయించాలి అని రిఫరెండం అనేది ఫ్లోట్ చేసింది. 99% ప్రజలు భారతదేశంలోనే కలుస్తారు, భారతదేశంలోనే కలుస్తాము అని రిఫరెండంలో ఇవ్వడం జరిగింది. దాంతో మొత్తం ప్రజల్ని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఆ రోజు సైన్యాన్ని ఉపయోగించుకుంటా సర్దార్ పటేల్ గారు వ్యూహాత్మకంగా భారతదేశంలో జునాగఢ్ని కలిపారు. సూపర్ సార్. ఇప్పుడు ఈ హైదరాబాద్, కాశ్మీర్లో ఎందుకు సార్ ప్రతిసారి పాకిస్తాన్ వాళ్ళకి కాశ్మీర్తో ప్రాబ్లం? ఎందుకంటే బార్డర్ ప్రాబ్లం అనుకుంటే బార్డర్లో మీరు అన్న గుజరాత్ ఉంది, రాజస్థాన్ ఉంది, పైకి వెళ్తూ కాశ్మీర్ వచ్చింది. వీటి ఏటితో ప్రాబ్లం లేదు, ఓన్లీ కాశ్మీర్. ఏమనంటే కాశ్మీర్ దేనికి సార్ వాళ్ళకి ప్రాబ్లం? కాశ్మీర్ని డిస్కస్ చేసే ముందు మన హైదరాబాద్ని. ఓకే. ఆ రోజు రెండో ప్రాంతం డిఫికల్టీగా ఉన్న ప్రాంతం పటేల్ గారికి ఉన్నది హైదరాబాద్.
ప్రపంచంలోనే రిచెస్ట్ నవాబ్ హైదరాబాద్ నవాబ్, వన్ ఆఫ్ ది. ఆయనకి స్వతంత్ర సైన్యం ఉంది, స్వతంత్ర పరిపాలన ఉంది, చట్టం ఉంది, కరెన్సీ కూడా ఉంది. అయితే అందరూ అనుకున్నట్టు హైదరాబాద్ నవాబు భారతదేశంలో కలుస్తాడేమో అనుకుంటే ఆయన నేను పాకిస్తాన్లో కలవను, భారతదేశంలో కలవను, స్వతంత్రంగా ఉంటాను అన్నాడు. ఒక భారతదేశం ఒకసారి మ్యాప్లో చూడండి, దేశం మధ్యలో, అదేది సముద్ర తీరానికి కూడా లేదు హైదరాబాద్, దేశం మధ్యలో ఒక ప్రాంతం స్వతంత్రంగా ఉంటాను అంటే అది ఏ విధంగా సాధ్యం అవుతుంది? పటేల్ గారికి ఆ రోజే అర్థం కాలేదు దీన్ని ఎలాగా ఇచ్చేసుకోవాలి అని. అయితే ఒక సంవత్సరంలోనే రజాకార్ మూమెంట్ అనేది స్టార్టింగ్ అయింది. కార్ రెజ్వీ అనేది ఒక రెవల్యూషన్ అనేది హైదరాబాద్ ప్రాంతంలో, అది చిలికి పెద్దగా అయ్యి రజాకార్ మూమెంట్ జరిగి నవాబ్ మీద వ్యతిరేకత పెరిగి ప్రజలకి నవాబుకి మధ్య ఒక పోరాటం జరిగి ఆ టైంలో భారతదేశం పోలీస్ యాక్షన్ అనేది ఆపరేషన్ పోలో అని చెప్పి పోలీస్ యాక్షన్ అని చెప్పి ఇండైరెక్ట్గా సైన్యాన్ని తీసుకొచ్చి 5 రోజుల్లో హైదరాబాద్ సైన్యం భారతదేశాన్ని సైన్యానికి లొంగిపోయి హైదరాబాద్ నవాబు నేను భారతదేశంలో కలిసిపోతున్నానని డిక్లేర్ చేసి ఆయన నవాబుగా ఆయనకి కావలసిన గౌరవం ఇస్తూ భారతదేశంలో కలుపుకోవడం జరిగింది. చూడండి, జునాగఢ్లో హిందూ ప్రజలు ముస్లిం రాజు, హైదరాబాద్లో హిందూ ప్రజలు ముస్లిం ప్రజలు హిందూ నవాబు, రాజు ముస్లిం. డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ ఆయన ఉపయోగించాడు. అయితే మూడో ప్రాంతం మీరు అడిగింది కాశ్మీర్ అనేది మొదటి నుంచి వివాదాస్పదమైంది. నాకు ప్రతిసారి అనిపిస్తుంది సార్, ఎందుకు కావాలి వీళ్ళకి ఇన్ని రాష్ట్రాలు వదిలేసి కాశ్మీరే ఎందుకు? కాశ్మీర్ అనేది ఒక ప్రాంతం కాదండి. భారత్ పాకిస్తాన్ మధ్య 3300 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ బార్డర్లో రాజస్థాన్ ఉంది, పంజాబ్ ఉంది, కాశ్మీర్ ఉంది, కింద గుజరాత్ ఉంది. అయితే ఎప్పుడు ప్రాబ్లం కాశ్మీర్ తోటే వస్తుంది, రాజస్థాన్తో కానీ గుజరాత్తో కానీ ఎప్పుడు ప్రాబ్లం లేదు. కరెక్ట్. ఎందుకంటే కాశ్మీర్ అనేది ఒక ప్రాంతమే కాదు, అది ఒక స్ట్రాటజిక్ లొకేషన్. మీరు చరిత్ర చూస్తే సిల్క్ రూట్ అని, మొట్టమొదట సిల్క్ రూట్ వరల్డ్ ఎక్స్పోర్ట్స్ అవన్నీ జరిగేది కూడా కాశ్మీర్ ద్వారానే జరిగేవి. దాన్నే భారతదేశానికి ఈ ప్రాంతానికి ఒక ద్వారంగా అని చెప్పచ్చు. మీకు కాశ్మీర్ని ఆక్రమించుకోవాలని మొఘళ్ళు, పర్షియన్సు, చోడ్రాలు, బ్రిటిష్ వారు ఎంతోమంది ప్రయత్నించారు, ఎంతోమంది దాన్ని ఆక్రమించుకోవాలని. ఎందుకంటే అది లొకేషన్ అలాంటిది. కాశ్మీర్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఒక్కసారి చరిత్ర కన్నా ముందు మ్యాప్ను ఒకసారి చూడండి. కాశ్మీర్ లొకేషను ఒక పక్క పాకిస్తాన్, ఒక పక్క చైనా, ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్, ఒక పక్క ఇండియా, 4 బార్డర్ల మధ్యలో ఉన్న ఒక కీలకమైన ప్రాంతం. అయితే మీరు క్వశ్చన్ అడిగారు, ఎప్పుడు పాకిస్తాన్ కాశ్మీరే కావాలని ఎందుకంటది? అయితే దీనికి 4-5 రీజన్స్ ఉన్నాయి. కాశ్మీరు జియోగ్రాఫికల్గా మొట్టమొదట జియోగ్రాఫికల్గా ఏమవుతుందంటే ఈ 4 ప్రాంతాల మధ్యలో ఉంది. ఎవరైతే కాశ్మీర్ మీద నార్త్ మీద ఆధిపత్యం ఉంటారో వాళ్ళు మొత్తం దేశానికి మీద ఆధిపత్యం వహించవచ్చు అన్న ఒక ఇది ఉంది చరిత్రలో కూడా. చాలామంది రాజులు, చాలామంది కాశ్మీర్ అందమైన ప్రదేశమే కాదు, అదొక స్ట్రాటజిక్ లొకేషన్. అక్కడి నుంచి ఇటు పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇటు చైనా పక్క కానీ ఏ పక్కన్నా ఏ విధంగానన్నా జరగచ్చు, ఆక్రమించవచ్చు, ఇచ్చేయచ్చు అన్న కారణం ఒకటి ఉన్నది. రెండోది నదులు, వాటర్ ఈజ్ ది న్యూ ఆయిల్ అంటారు. వాటర్ ఈజ్ ది భవిష్యత్తులో నీరే బంగారం. మీకు పాకిస్తాన్కి వ్యవసాయ ఆధారిత దేశం, అది అగ్రికల్చర్ బేస్డ్. అక్కడ ఏం పెద్ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అది ఏమీ లేదు. సింధు నది, దాని పరివాహక నదులు సట్లజ్ కానీ, చోబా కానీ, ఇవన్నీ కూడా 6 నదుల్లో చాలా నదులు పుట్టిన ప్రదేశం కాశ్మీర్. పాకిస్తాన్ అనేది కంప్లీట్గా వాళ్ళకి కావాల్సిన త్రాగే నీరు, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ వ్యవసాయం మొత్తం అంతా కూడా
వాటర్ రిసోర్స్ మీదే ఉన్నది. ఆ వాటరు ఆ ప్రాంతం నుంచి వస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ పరిస్థితిలో ఉంటే వాళ్ళకి కాశ్మీర్ ఎంత ఇంపార్టెంట్. దాని గురించి వాళ్ళు ప్రతిసారి ఫైట్ చేస్తూ ఉంటారు. 1960s ఇండియా పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఒక ఒప్పందాన్ని చేసుకుంది. అది ప్రపంచంలో మోస్ట్ సక్సెస్ఫుల్ వాటర్ ట్రీటీ కింద ఇవాళకి కూడా పరిగణిస్తుంది. ఇది వాటర్ అనేది జియోగ్రఫీ అనేది ఒకటి, రెండోది వాటర్, మూడవది లొకేషన్. ఆర్మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ప్రపంచంలో ఎత్తైన ప్రాంతం కాశ్మీర్లోనే ఉంది. ద హైయెస్ట్ బార్డర్స్ సియాచిన్ బార్డర్ అనండి, కాలకారులో కొండలనండి, హిమాలయాలనండి, ఇవన్నీ అక్కడే ఉంది. సైనిక పరంగా ఒక నానుడు ఉంది, ఎత్తైన ప్రాంతంలో ఎవరై ఉంటారో వాళ్లే యుద్ధాన్ని నియంత్రించగలరు అని. కరెక్ట్. మన కార్గిల్ వారిలో కూడా మన మొదట అక్కడే మనకి కొంత ప్రాబ్లం అయింది. అక్కడే మన అమెరికా సహాయాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు అంటే జియోగ్రాఫికల్గా ఎత్తైన ప్రదేశంలో ఎవడుంటే వాడే యుద్ధాన్ని కానీ ఆ ప్రాంతాన్ని కానీ కంట్రోల్ చేయగలడు. హిమాలయాలు, కారాకోరా రీజను, సియాచిన్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాంతం మీద ఆధిపత్యం అనేది కంపల్సరీగా ప్రతి కంట్రీ కూడా కావాలని అనుకుంటుంది. ఫుల్ లెంత్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.